సిపిఎం పార్టీ నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో ఈరోజు కంజీపూర్ అనే తాండాకు సంబంధించినటువంటి పర్యటన చేయడం జరిగింది. ఈ పర్యటనలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం తెలిపినటువంటి వివరాల ప్రకారం అనేక ఇబ్బందులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఆ బృందం దృష్టికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కమలాపూరు, నాగల్గిద్ద ఆ పరిధి నుంచి వస్తున్నటువంటి ఈ వాగు ఈరోజు ఇక్కడ ఈ వంతెన కూల్చేయడం, గతంలో పైపుల్ని ఉన్నటువంటి కొట్టుకుపోవడం వలన ఈరోజు నారాయణఖేడ్ నుంచి పిట్లెం వరకు వెళ్లేటువంటి ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది మొత్తంగా ఈ బ్రిడ్జ్ పోవడంతో పోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడి నుండి నారాయణఖేడ్ వరకు వెళ్ళి అనేక సదుపాయాలు కల్పించబడేటువంటి బ్రిడ్జ్ కాబట్టి ఈ బ్రిడ్జ్ను వెంటనే ఈ ప్రభుత్వం నిర్మాణం చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి. ఏ ప్రభుత్వం అయినా సరే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇక్కడ బ్రిడ్జ్ శాంక్షన్ అయిందని చెప్పింది. తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇక్కడ బ్రిడ్జ్ శాంక్షన్ అయిందని చెప్పింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా బ్రిడ్జ్ శాంక్షన్ అయిందని చెప్తా ఉన్నారు. సుమారుగా 30-40 సంవత్సరాల నుండి ఇక్కడ ప్రజలకు ఓట్ల కోసం మభ్యపెట్టి ఓట్లు వేసుకొని ఈ బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యిందని చెప్పి చెప్పుకుంటూ పోతా ఉన్నారు తప్పితే బ్రిడ్జ్ నిర్మాణం అవుతున్నటువంటి పరిస్థితి మాత్రం లేదు. మరొకవేళ బ్రిడ్జ్ నిర్మాణం శాంక్షన్ అవుతే మరి నిర్మాణం కాకుండా పోతుంది అంటే శాంక్షన్ అయినటువంటి నిధుల్ని, ప్రజాధనాన్ని ఎవరు కాజేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రస్తుత ప్రభుత్వం అనేక మాటలు చెప్పి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది. మరి 20 నెలల నుండి ఇలాంటి సమస్యలు ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా? గతంలో ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని చెప్పేసే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. మరి ఈ ప్రభుత్వం కూడా ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం అంటే కరెక్ట్ కాదు. కనుక నిన్ననే 79 సంవత్సరాల స్వాతంత్ర దినాన్ని జరుపుకున్నాం. మరి 79 ఏళ్ళు అవుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. మరి 79 ఏళ్లల్లా మరి ఎందుకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా ప్రజలు ఎందుకు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి కూడా ప్రభుత్వాలకు మేము హెచ్చరికలు చేస్తా ఉన్నాం. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించాలి, అధికారులు స్పందించాలి. అధికారులు వచ్చి ఇక్కడ పర్యటనలు చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనించి ఆ పద్ధతిలో ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కారం చేయాలి. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని అందరినీ కూడగట్టి పెద్ద ఎత్తున ఉద్యమాలకు పిలుపునిస్తాం, ఉద్యమాలు చేస్తాం, ప్రభుత్వం యొక్క మెడలు వంచుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరికలు చేస్తా ఉన్నాం. నారాయణఖేడ్ మండలం కాంజీపూర్ తాండాకు సంబంధించినటువంటి వాగు పూర్తిగా తెగిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి తాండవాసులు నారాయణఖేడ్ పట్టణానికి వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ షార్ట్కట్ రోడ్డు మన పిట్లెం వరకు, కల్లేరైనా పిట్లెం ఇవన్నీ కూడా వెళ్ళడానికి చాలామంది ప్రజలు ఇట్లనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ అనేక 50 ఏళ్ల నుండి ఇప్పటికే నిన్న జెండా వందనం 79 దాంట్లోకి మనం స్వతంత్రం వచ్చింది అని చెప్పి చెప్పుకున్నాం. కానీ ఈరోజు తాండవాసులకు ఈరోజు ఎక్కడ స్వతంత్రం వచ్చిందని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా మేము అడుగుతాం. ఎందుకంటే 79 సంవత్సరాల నుండి ఈరోజు ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం కాకపోవడం అనేటువంటి చాలా దుర్మార్గం. ఇక్కడ 4 తరాలు పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా చూసినారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఈరోజు మేము కూడా అట్లనే ఉండాలా, మన ఆయన వాళ్ళు జీవించినట్టే జీవించాలా అనే పద్ధతిలో ఇక్కడ యువకులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ బ్రిడ్జ్ నిర్మాణం పనులు చేపట్టాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. శాంక్షన్ అయిందని చెప్పేసి గత ప్రభుత్వం బీఆర్ఎస్ చెప్పింది. 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు. కానీ ఏమాత్రం కూడా ఓన్లీ మట్టి వేసి ఈరోజు బ్రిడ్జ్ వేసినామని చెప్పేసి చెప్పుకున్నటువంటి పరిస్థితి. అట్లా మళ్ళీ ఓట్లు వచ్చిన తర్వాత వేరే కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు ఓట్ల కోసం వచ్చి బ్రిడ్జ్ మేము నిర్మిస్తాం, మాకు అవకాశం ఇవ్వని చెప్పారు. అట్లా ఇక్కడ ఉన్నటువంటి ఒక 5-6 తాండాలు, విలేజ్లు వీళ్ళకందరూ కూడా ప్రజలకు మభ్యపెట్టి ఈరోజు ఓట్లు వేసుకున్న తర్వాత ఈరోజు బ్రిడ్జ్ వేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు దయనీయమైన స్థితిలో ఈరోజు వర్షాకాలం పరిస్థితుల్లో ఈరోజు కనీసం విద్యార్థులు వీళ్ళందరూ కూడా చదువుకోవడానికి పోతారు. రైతులు మందులకు, ఎరువులకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ కనీసం హాస్పిటల్లో వెళ్ళాలన్నా దారి లేకపోతే, ఈరోజు బ్రిడ్జి లేకపోతే వాళ్ళు ఎట్లా వెళ్ళాలి అనేటువంటిది కూడా వాళ్ళ బాధలు చెప్పుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి. వీళ్ళు కూడా మొన్న శాంక్షన్ అయిందని చెప్పారు. కానీ పనులు మాత్రం ఎక్కడ కూడా చేయట్లేరు. ఈయనే కాదు, మొత్తం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా
ఈ రోడ్డు శాంక్షన్ అయింది, మోరు శాంక్షన్ అయింది అని చెప్పేసి అనేక విధాలుగా చెప్పుకొస్తున్నారు తప్ప మరి ఆ పనులు ఎందుకు ప్రారంభించట్లేరు? మరి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఈరోజు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టకపోతే మేము కాండవాసులను అందరినీ కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మేము అలాంటి చర్యలు తీసుకునే విధంగా ఈరోజు ఉద్యమాల బాట పట్టడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ రకంగా తెలియజేస్తాం.